మనిషికి వినికిడి అంటే జ్ఞాపక శక్తి, శ్రద్ధగా విని జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఒక 15 నిమిషాల వరకు ఇన్బిల్ట్గా ఉంటుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ క్రమేపీ శ్రద్ధ తగ్గిపోద్ది, అంటే బ్రెయిన్ క్యాచ్ చేసే పవర్ తగ్గుద్ది. ఆ తర్వాత 1 అవర్ వినేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నువ్వేం విన్నావు అంటే చాలామంది చెప్పలేరు. లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చారు ఇక్కడికి? చేయి చూపిస్తారా ప్లీజ్? రైట్. లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తుందన్న వాళ్ళ చెయ్యి అలాగే ఉంచండి. లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తుందన్నవాళ్ళు. చాలామంది గుర్తులేదు. చూశారు? గుర్తులేదు కదా, అదన్నమాట విషయం. 1 అవర్ మెసేజ్ వినేసిన తర్వాత ఆ 1 అవర్ డైల్యూట్ అయిపోయి ఎక్కడికో పోతుంది, మన మెమరీలో సేవ్ అవ్వట్లేదు. అది ఫైల్ ఏమవ్వట్లేదు, డేటాబేస్లో ఫైల్ ఏమవ్వట్లేదు, సేవ్ అవ్వట్లేదు. ఫైల్ సేవ్ అవ్వకపోతే ఉపయోగం లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంతలా నిలబడి మాట్లాడి మీ అందరికీ ఏదో నేర్పించేయాలి అనే తపనతో తాపత్రయంతో నేను బాగా బైబిల్ ధ్యానించి ప్రిపేర్ అయ్యి మీకు నేర్పించి మీ 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 డేటాలో ఆ మెసేజ్ సేవ్ అవ్వలేదు అంటే అది మీ వినికిడి లోపం. అర్థమైందా? సో కాబట్టి శ్రద్ధ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేదు కదా. మనం మర్చిపోయామా? మర్చిపోలేదు. మీకు ఎప్పటికీ గుర్తు. ఆ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేస్తారు మీరు. ఆ సినిమా చూసి 20 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, 30 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు ఆ సినిమా మర్చిపోలా, సీన్స్ మర్చిపోలా. అలాగే కొన్ని సినిమా పాటలు ఉంటాయి, నిద్రలో లేపి పాడమన్నా కొంతమంది ఏం చేస్తారు, పాడేస్తారు. ఎందుకు? బాగా మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయినాయి, పోవయి, అంత ఈజీగా చేరపలేం. సబ్కాన్షియస్ మైండ్లో ఒక్కసారి రిజిస్టర్ అయింది అంటే అంత ఈజీగా చెరగదు, అసాధ్యం. అంటే ఇంకా దాన్ని తీయడం మానేసి కొన్నాళ్ళ పాటు అలా వదిలేస్తే కొన్నాళ్ళకి అలాగా కొంతవరకు చెరిగిపోద్దేమో, కానీ మ్యాక్సిమం మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అంటే అది ఎప్పటికీ ఏమవదు, చెరగదు. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు అది మన హృదయాలను కడిగి శుద్ధీకరించేది అని నిజంగా మీ మనసుకు అనిపిస్తే అంత శ్రద్ధగా వినాలి. బాత్రూంలో మలినాలన్నీ పోవాలంటే ఫినాయిల్ వేసి కడగాలి, లేదా ఈ డొమెక్స్ ఏవో ఉంటాయి కదా అవి వేసి కడగాలి. గ్లాస్ మీద ఉన్న ఆ మురికంతా పోవాలంటే స్ప్రే చేసి చక్కగా శుభ్రం చేయాలి, ఏ లైజాల్ లాంటిదో. అలాగే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఈరోజు వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడానికి కారణం మానవ హృదయమే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏ మానసిక శాస్త్రవేత్తనైనా అడగండి, లేదా మానసిక వైద్యులను అడగండి. ఏ మానసిక వైద్యుడైనా, ఏ మానసిక శాస్త్రవేత్త అయినా, మానస హాస్పిటల్ రామారెడ్డి గారినైనా అడగండి వెళ్ళి, సార్ ఎందుకు ఇలా భ్రష్టు పట్టిపోతుందండి సమాజం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఏంటండి, సమాజం ఇంత చండాలంగా తయారవడానికి గల కారణం ఏంటండి, రోజు రోజుకి వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, ఎందుకు కారణం ఏంటని అడగండి. ఒకే ఒక ఆన్సర్ వస్తుంది, మనిషి అంతరంగం చెడిపోయింది, మనిషి హృదయం పాడైపోయింది, అందుకు భ్రష్టు పట్టిపోయింది. ఇల్లంతా వాసన వచ్చేస్తుందంటే సరిగా తొడవట్లేదని అర్థం. ఇల్లు లోపలికి డోర్ దిగానే లోపలికి వెళ్ళగానే కుళ్ళు కొంప వస్తుంది అనుకో, ఏంటి కారణం? శుభ్రంగా ఓడవట్లేదు, శుభ్రం తడిగుడ్డ పెట్టట్లేదు, శుభ్రం బూజులు శుభ్రం చేయట్లేదు, గబ్బిలాలు అవి లోపల చేరాయి, బల్లులు చెత్త చెదారం పెరిగిపోయింది, అక్కడే మలమూత్రాలు విసర్జిస్తున్నాయి అన్నమాట. అవి వాటన్నిటి వల్ల ఇంట్లో ఏమొస్తుంది, గబ్బు వాసన వస్తుంది, తలుపులు మూసేసి ఉన్నాయి. ఆ ఇల్లు అలాగే ఉంటే కొన్నాళ్ళకి పాడైపోద్ది. ఆ పాడైపోయిన ఇంట్లో దుర్వాసన, చెడ్డ క్రిములు, చెడ్డ బ్యాక్టీరియా, చెడ్డ వైరస్లు అన్నీ పెరుగుతాయి. మనం అక్కడ నివాసం చేయలేం, అంటే నివాస యోగ్యంగా అది లేదు. కారణం శుభ్రం చేయకపోవడం. ఇది మీకు అర్థమైతే అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం. మరి ఆ హృదయాన్ని మనం ఎంత శుభ్రం చేయకపోతే అది బాగుపడుద్ది? నేను చెప్పానా, బైబిల్ చెప్పిందా? హృదయము ఘోరమైన వ్యాధి గలది, ఇర్మియా గ్రంథంలో ఉంది. అది అన్నిటికంటే మోసకరమైనది, ఇర్మియా గ్రంథంలో ఉంది. దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు భక్తుడైన ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు సంఘానికి వచ్చారంటే, నా వరకు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, మానవ హృదయాన్ని శుద్ధీకరించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు.
హాస్పిటల్కి వెళ్తాం, క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. క్లీనింగ్ ప్రాసెస్, పళ్ళు క్లీన్ చేస్తారు డెంటిస్టుల దగ్గరికి వెళ్తే. పళ్ళ నిండా చెత్త చెదారం పేరుకుపోతే పళ్ళు క్లీనింగ్ చేసే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మధ్య గట్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఒకటి వచ్చిందంట. అంటే ప్యూర్ వాటర్ లోపలికి ఎక్కించి, గట్ లోపలికి కొన్ని లీటర్ల పాటు వాటర్ లోపలికి పంపించి, ఈ ఎండోస్కోపీ ద్వారా అనుకుంటాను, కొలనోస్కోపీ ద్వారానో మరి లోపలికి ఎక్కించి మొత్తం గట్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టారు డాక్టర్లు. అది కూడా కొంతమంది చేయించుకుంటున్నారు. అంటే గట్ మొత్తం క్లీన్ చేస్తారనమాట. అలాగా బాడీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. వాటర్తో బాడీని క్లీన్ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి ఏం తినకుండా వాటర్ మాత్రమే తాగుతూ బాడీ క్లీన్ చేస్తారు. సర్వీసింగ్ సెంటర్లో మన బండి, కారు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం సర్వీస్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మీ వాషింగ్ మిషన్కి సర్వీస్ ఉంటుంది, క్లీన్ చేసి ఇస్తారు. మీ గ్రైండర్కి సర్వీస్ ఉంటుంది, క్లీన్ చేసి ఇస్తారు. మరి మీ హృదయానికి సర్వీస్ ఏది? ఎప్పుడైనా ఆలోచించారా? హృదయంలో చెత్త పేరుకుంటుందా, పేరుకోదా? 1 గంట ఫోన్ చూడండి, కావాల్సినంత చెత్త వచ్చేస్తుంది లోపలికి. ఈరోజు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? మత ఉన్మాదం ఇది వరకటి కంటే ఎక్కువైంది. అవలా, ఇది వరకటి కంటే ఎక్కువైంది మత ఉన్మాదం. ఎందుకు ఎక్కువైంది? మతం పేరుతో మనుషుల్ని విడగొడుతున్నారు. అరే మతాలు ఎందుకు వచ్చాయి అంటే మంచి నేర్పించడానికి వచ్చాయి. మతాలు ఎందుకు వచ్చాయి అంటే మనిషిని సంస్కరించడానికి వచ్చాయి. ఇది పూర్వీకులు చెప్పిన మాట. మతం ఎందుకంటే మనిషికి దైవ భయం ఇచ్చి, మనిషి కట్టు తప్పిపోకుండా, గాడి తప్పిపోకుండా యథార్థంగా బతకడానికి మతం ఉపయోగపడాలి. అలా అయితే ఓకే, ఎన్ని మతాలైనా సృష్టించుకోండి, కానీ దేవుడు ఒక్కడే. 100 మతాలున్నా దేవుడు ఒక్కడే, సత్యం ఒక్కటే. సరే, ఈ మతాలు విద్వేషాలు సృష్టించడానికి కాదు, కొట్టుకు చావడానికి కాదు, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టించడానికి కాదు, ఐక్యత నాశనం చేయడానికి కాదు. కానీ ఈరోజు మీరు వ్యవస్థ చూడండి, వాట్సాప్ యూనివర్సిటీలో ఎన్ని వస్తాయో రోజు రోజుకి. ప్రతి వాడు అక్కడ ప్రొఫెసరే వాట్సాప్ యూనివర్సిటీలో. ప్రతి వాడు మేధావే. వాడు ఏదైనా పోస్ట్ చేస్తాడు, ఏదైనా చెప్తాడు, ఏ అబద్ధానైనా స్ప్రెడ్ చేస్తాడు. అది అలా ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని నమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మేసి దాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో కల్లోలాలు సృష్టిస్తున్నారు. కల్లోలాలు. దానివల్ల కొన్నాళ్ళకి ఇదే నడిస్తే, ఈ మీడియాలో ఇదే నడిస్తే నరుక్కుని కొట్టుకుని చంపుకునే రోజులు వస్తాయి. అలా వస్తే ఏ మతం వాడు ఆనందంగా ఉండడు. నువ్వు నేను కొట్టుకుంటే, నువ్వు 10 దెబ్బలు కొడితే, నేను 5 దెబ్బలు కొడితే, నీకు దెబ్బలు తగులుతాయి, నాకు దెబ్బలు తగులుతాయి. దానివల్ల నీకు నష్టమే, నాకు నష్టమే. అలాగే రేపు పొద్దున్న పిల్లలు కొట్టుకుంటే, ఒక సమూహం కొట్టుకుంటే, ఒక సమాజం కొట్టుకుంటే వ్యవస్థ మొత్తం నాశనం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తి వలననే నశిస్తాడు అన్నాడు. అందుకే నీ శత్రువును కూడా క్షమించి ప్రేమించు నాయన అని ప్రేమ సూత్రాన్ని ప్రపంచానికి బోధించాడు. ఈ ప్రేమ సూత్రం అహింసా సిద్ధాంతానికి మూలం. ఈ అహింసా సిద్ధాంతాన్ని అవలంబించిన గాంధీ మహాత్ముడు లాంటి వారందరికీ కూడా యేసుక్రీస్తే మార్గదర్శి. ఆయన బోధనలు ప్రపంచాన్నంతగా ప్రభావితం చేశాయంటే, కొట్టండి, చంపండి, నరకండి అని ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టలేదు ఆయన. రెచ్చగొడితే ఆయన కూడా రెచ్చగొట్టవచ్చు, ఎందుకంటే వేలాది జనసమూహాలు ఉన్నాయి ఆయన చుట్టూ. కానీ ఏనాడు ఎవరిని రెచ్చగొట్టలేదు ఆయన. ప్రతి ఒక్కరికి ఒక్కటే బోధించాడు, నీ శత్రువును కూడా క్షమించు. నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు. ప్రపంచంలో చరిత్రలో ఎక్కడైనా వెతుక్కోండి, ఎవ్వడు చెప్పలేదు ఇంతవరకు, ఎవ్వడు చెప్పలా. మీరు ఏ పుస్తకమైనా చదువుకోండి, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టని ప్రపంచంలో చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. అంత చక్కటి ఉపదేశాలు ఆయన నుంచి వచ్చాయి. అవి మకిలి పట్టిపోయినటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించేవి. మీరు బాగా అర్థం చేసుకోండి. మీ బట్టలు ఉతక్కపోతే కంపు కొడతాయి, మీ సాక్సులు ఉతక్కపోతే కంపు కొడతాయి, మీ షూషు చెప్పులు శుభ్రం చేయకపోతే వాసన వస్తాయి, అలాగే మీ కళ్ళు పళ్ళు ఒళ్ళు శుభ్రం చేయకపోతే వాసన వస్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని శుభ్రం చేయకపోయినా మానవ జీవితంలో కంపు పెరిగిపోద్ది. ఆ కంపే ఈరోజు మీకు మీడియాలో కనబడుతుంది. ఎన్ని క్రైమ్ వార్తలు వింటున్నాం మనం రోజు చెప్పండి. వింటున్నాం, వినట్లేదా? ఎన్ని క్రైమ్ వార్తలు వింటున్నాం. ప్రతిదీ. ఒక ప్రియుడిని బెంగళూరులో కుర్చీలో కూర్చోబెట్టి తగలబెడేసింది క్రైమ్. ఒక ప్రియురాల్ని ఒక సైనికుడిగా పనిచేస్తున్న వ్యక్తి వైజాగ్లో ఇంటికి పిలిపించి ముక్కముక్కలుగా నరికి చంపేశాడు. ఒక అతను ఒక పసిబిడ్డ మీద అత్యాచారం చేసి చంపేశాడు. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం స్నేహితుడిని చంపేశాడు.
ఇవన్నీ ఏంటి వార్తలన్నీ? దరిద్రపు వార్తలు. మానవీయత చచ్చిపోతుంది సమాజంలో. వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. భయంకరంగా మారిపోతున్నారు ప్రజలు. దీనికి కారణం ఏంటి? ఒకే ఒక్కటి, మనిషి తన హృదయంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించుకోలేకపోతున్నాడు. ఆ చెత్త తొలగించడానికే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సంఘంలోనికి తీసుకురమ్మన్నాడు. సంఘంలో కూర్చోబెట్టి దేవుని జ్ఞానం అనే అమూల్యమైన నీళ్లతో, వెలకట్టలేని నీళ్లతో ఆ హృదయాన్ని కడగమన్నాడు. ఇక్కడ జరుగుతున్నది అదే ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్. ఏంటిది? క్లీనింగ్ ప్రాసెస్. మీ హృదయాలలో ఉన్న ప్రతి కల్మషం తొలగిపోవాలి. మీ హృదయాలలో ఉన్న ప్రతి వ్యర్థ పదార్థం బయటికి పోవాలి. ఆ లోపల స్వచ్ఛత ఉండాలి, ప్రశాంతత ఉండాలి, శాంతి ఉండాలి, యథార్థత ఉండాలి, నెమ్మది ఉండాలి. అలాంటి వాడు నిజమైన మనిషి. ఏ మనిషిలో అయితే స్వచ్ఛత ఉంటుందో, శాంతి ఉంటుందో, నెమ్మది ఉంటుందో, ప్రశాంతత ఉంటుందో వాడు మనిషి. అంటే కుట్రలతో, కుతంత్రాలతో, అసూయతో, ద్వేషంతో, కలహంతో, కపటంతో, మోసంతో రగిలిపోయేవాడు ఎవ్వడు కూడా మనిషి లెక్కల్లోకి రాడు. వాడు మనిషే కాడు. మనిషే కాకపోతే మనిషి ఎప్పుడు అవుతాడు? దైవత్వానికి ఎప్పుడు చేరువవుతాడు? కాబట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చేపించుకోవాలి మనందరం. అర్థమైందా? చాలామంది ఈ ఐబ్రోస్ ఏదో చేపిస్తారు కదా, దారం పెట్టి లాగుతుంటారు, చాలా నొప్పి వస్తుందంట. అది చాలా నొప్పి వస్తుందంట. అది భరించి కూడా వెళ్తారంట పాపం వాళ్ళు. ఆ దారం పెట్టి తిప్పి లాగుతారంట, అలా కరెక్ట్గా షేప్ తీస్తారంట. ఐబ్రో షేపింగ్ అంటారంట దాన్ని. దానికోసం నెల నెలా వెళ్ళాలంట. ఒకసారి మొదలెడితే మానకూడదంట. దానికోసం పాపం మానకుండా వెళ్తారు. మరి ఐబ్రో షేపింగ్ ముఖ్యమా, హృదయాన్ని కడుక్కోవడం ముఖ్యమా? కదా. లేకపోతే మనందరం దయ్యాలు అయిపోతాం. హృదయాలు కడుక్కొని ప్రతోడు దయ్యమే అవుతాడు. పాడుపడిపోద్ది ఇల్లు. అందరు దయ్యాలు అవుతారు, మానవత్వం చచ్చిపోద్ది. అంతెందుకు, మొన్న నాకు యాక్సిడెంట్ అయింది ఈ వారంలోనే. ఎక్కడ? షాద్నగర్ దగ్గర, హైదరాబాద్. మేము ఫ్లైట్ దిగాం, గద్వాల్ మీటింగ్కి వెళ్తున్నాను. చాలా పెద్దగా యాక్సిడెంట్ అయింది. కానీ ఏం అవ్వాల, దేవుడి దయ వల్ల ప్రాణాలతో హ్యాపీగా ఉన్నాం. చిన్న చిన్న దెబ్బలు, పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. హ్యాపీగా బయటపడ్డాం. ఒక 2 రోజులు కాలు నొప్పి పట్టింది. 3వ రోజు తగ్గిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గిపోయింది. దానికి ఒక మతోన్మాద సంస్థ వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఏమనంటే, ఆ సంస్థకు చెందిన, మతోన్మాద సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడంట. నాకు పంపించారు ఆ స్క్రీన్ షాట్. ఏమని పెట్టాడంటే, తప్పతాగి కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అని పెట్టాడు. నాకు నవ్వుకున్నాను నేను. అంటే నీలో ఈ పైశాచికత్వం ఉంది. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేను నిజంగా అంత తప్పతాగితే కారు ఇంకొక కారు మీదకి ఎందుకు ఎక్కుద్ది? నీ మీద ఎక్కుద్ది అంటే కదా. తాగినోడు ఎలా ఉంటాడు? నీకులాగా ఉంటాడు. సో నిజంగా అంత తప్పతాగి నేను కారు డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా నీ మీద ఎక్కుద్ది కారు. ఇంకో కారుని గుద్దదు, ఇంకో కారు వచ్చి నన్ను గుద్దదు. ఎందుకంటే ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు ఆ భ్రష్టులకి. మేము గుద్దలా, మమ్మల్ని వచ్చి గుద్దేశారు వరుసగా టప్ 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 అని. మధ్యలో ఇరుక్కుపోయాం మేము. సో ఈ ఉన్మాదం ఏమంటారు దీన్ని? మత ఉన్మాదం. అదే మనోడు అనుకోండి, అయ్యయ్యయ్యో ఎంత బాధ, ఎంత కష్టం అంటాం. పక్క మతోడు అనేసరికి ద్వేషం అని ఏదోటి అనాలి, ఏదోటి అనాలి. సో ఇలాగా ఎంత భ్రష్టు పట్టిపోతుందంటే మానవ హృదయం. దాన్ని కడుక్కోవాలి, దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇదే యాక్సిడెంట్ నా మీద పోస్ట్ పెట్టిన అతనికి అయిందనుకో, నేను అలా పెట్టను. నేను అసలు పెట్టలేను. నా మనసు ఒప్పుకోదు. ఒకవేళ నిజంగా అతను తాగి యాక్సిడెంట్ చేసినా కూడా నేను పట్టించుకోను, ఆ మాట అన్న కూడా. అతను చచ్చిపోవాలని కూడా కోరుకోను నేను. ఎందుకంటే నాకు ఇన్బిల్ట్గా లేదు లోపల, ఆ డేటా లేదు. నాకు నెగిటివ్ డేటా నా లోపల లేదు. నేను శత్రువుని కూడా ఏం చేస్తాను? ప్రేమిస్తాను. అదే నేర్చుకున్నా నా ప్రభు దగ్గర. శత్రువు అయినా బాగుండాలని కోరుకుంటా, అతను నన్ను తిట్టినా బాగుండాలని కోరుకుంటా. అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను అలాంటి వాడినే కాదని అన్న, కానీ నేను ఎప్పుడైతే ప్రభులోకి వచ్చానో నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు నా స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏంటంటే, శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు కూడా బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడు నేను నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నా దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నువ్వు బతుకుతావు. నేనేం నిన్ను కోరుకుని చంపేలేను. కాకపోతే నీ మీద ద్వేషమో, అసూయ, కుళ్ళు, కుషిత్వం నా మనసులో పెట్టుకుంటే ఏదో రోజు నువ్వు చేస్తావు, నేను చేస్తాను. కానీ నేను చచ్చినంతకాలం, నేను బతికినంతకాలం, చచ్చేంత వరకు ప్రశాంతత లేకుండా బతకాలి, ప్రశాంతత లేకుండా చావాలి.
అందుకే ప్రభు చెప్పిన నీతి సూత్రం మానసిక ప్రశాంతతనిస్తుంది. నిన్ను దూషించువాడిని ద్వేషించువాడిని కూడా ఏం చేయమంటున్నాడు? ప్రేమించి క్షమించి వదిలేయి అన్నాడు. అంటే ఎక్కువ తీసుకోక మైండ్లోకి. ఆడి కర్మనాడు పోతాడు రా, వదిలేయి. ఆడి కర్మనాడు పోతాడు. 100 మంది నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టారు, అన్నా ఏందన్నా మీకు ఇంత పాపులారిటీ ఉంది, మీకు ఇంతమంది తెలుసు, మీకు ఇంత ఇది ఉంది, మీరు కేసు పెట్టొచ్చు కదన్నా అన్నారు. ఏంటది? అలాగైతే నేను రోజు చాలామంది మీద పెట్టాలి కేసులు, రోజు చాలామంది మీద పెట్టుకుంటూ పోవాలి కేసులు. మనకు అవసరమే. కుక్క మురిగింది అనుకోండి, వదిలేయండి అన్నాను అంతే. రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదో మరుగుద్ది, దాని మీద మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టి టైం వేస్ట్ చేసుకుని ఇది ఇలా అనేసాడు నన్ను అంటే ఏమైపోయింది? నేను ఎంత తాగానే ఏడిచానా? ఆడంటే మాత్రం నేను తాగుబోతున్నా అయిపోతానా? పట్టించుకునే పని లేదు అసలు. ఆడు తాగుతాడు, ఆ విషయం ఆడికి తెలుసు. నేను తాగను, నాకు తెలుసు ఆ విషయం. సో ఈ మాట అనకపోతే వాళ్ళలో ఉన్న సైతాన్ని ఒప్పుకోడు. అంతే కదా మరి, లోపల సైతాన్ ఉంటేనే ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి మన హృదయాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకుంటే, హృదయ శుద్ధి గలవారు ఎవరు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు. అది మన స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం అది ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ వైపు నేను నడిపించేదే నీలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత పెరిగితే అంత బాగుంటావు నువ్వు. నిజంగా చెప్తున్నా, మీ హృదయం బాగుంటే, హృదయం శుద్ధిగా ఉంచుకుంటే అన్ని ఆశీర్వాదాలు మీ పాదాల దగ్గరకు వచ్చి పడతాయి. ఇది పచ్చి నిజం. ప్రపంచంలో దేవుడిచ్చే ఏ ఆశీర్వాదం అయినా సరే నీ పాదాల దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ మొదలు పెడతావో, దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎప్పుడైతే మొదలు పెడతావో ఆటోమేటిక్గా వస్తాయి, నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. ఏది నీకు కొదువై ఉండదు, ఏ మేలు నీకు కొదువై ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. ప్రభు కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. ప్రభు కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయో ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి ఏ దినాలు చూడగోరువాడు? మంచి దినాలు చూడాలని నువ్వు అనుకుంటుంటే గనుక జీవాన్ని ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డది పలకకుండా నాలుకను. చెడ్డది పలకకుండా ఏంటట? నాలుకను. మీరు ఒకసారి ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్లో భాగంగా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. మన నాలుక ఎక్కువ చెడ్డ మాటలు పలుకుతుంది అనుకో, లోపల డేటా బాగాలేదని అర్థం, నువ్వు సేవ్ చేసిన డేటా. పాయింట్ అర్థమైందా? కారణీళ్ళు తాగావనుకో, ఆ రోజంతా ఎలా ఉంటుంది? కడుపంతా మంటగా ఉంటుంది. పెరుగేసుకుని కొద్దిగా అన్నం తింటే ఎలా ఉంటుంది? కడుపంతా చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడానికి, మంటగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు తీసుకున్న ఆహారం కారణం. అందుకే దేవుని వాక్యం చెబుతోంది, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. ఇది కూడా మానసిక శాస్త్రవేత్తలకు అర్థం కాని సూత్రం. తర్వాత మానసిక శాస్త్రం అనేది పుట్టింది. మానసిక శాస్త్రం పుట్టక మునిపే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్ర పితామహుడు ఈ లోకంలోనికి రాకమునిపే యేసుక్రీస్తు చెప్పినటువంటి మానసిక సూత్రాలు ఇవన్నీ కూడా మనస్తత్వ శాస్త్రవేత్తలు, మనస్తత్వ నిపుణులు ఇప్పుడు చెబుతున్న ఎన్నో సూత్రాలు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన అద్భుత సూత్రాల్లో ఇదొకటి. ఏంటి? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నువ్వు లోపల ఏ డేటా పెట్టుకున్నావు ఆ డేటా డిస్ప్లే మీద కనబడద్దంట. నీ గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ నువ్వు తీసినవేనా కాదా? నువ్వు సేవ్ చేసినవా కాదా? నువ్వు సేవ్ చేసినవే. ఇప్పుడు నీ స్క్రీన్ సేవర్ మీదకి ఆ ఫోటో రావాలంటే ఎందులో ఉండాలి? అది గ్యాలరీలో ఉండాలి. గ్యాలరీలో ఉన్నదైనా స్క్రీన్ సేవర్ మీదకి వస్తుంది, అంతేనా? గ్యాలరీలో లేనిది ఏదైనా బయటకు వస్తుందా? రాదు కదా. అలాగే నీ హృదయంలో ఏం సేవ్ చేసుకుంటున్నావు అవే వస్తాయి బయటికి. ఇప్పుడు చెడ్డ మాటలు పలకకుండా అన్నాడు. చెడ్డ మాటలు అంటే ఎప్పుడు వస్తాయి? డేటాబేస్లో ఉంటే వస్తాయి. నీ లోపల నీ మెమరీ కార్డులో ఎక్కువ చెడ్డ మాటలే నింపావు అనుకో, బూతులు విన్నావు అనుకో, అవే వస్తాయి బయటికి. ఎంత దారుణం అంటే, ఈ మధ్య సినిమాల్లో పెట్టే బూతులు టీషర్ట్ల మీద వేసి తిరుగుతున్నారు కుర్రాళ్ళు. నిన్న మేము కారులో వచ్చేస్తున్నాం, ఒక టీషర్ట్ ఉంది వెనకన, పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు దరిద్ర కొట్టాడు. అది నిజంగానే టీషర్ట్ కంపెనీ ప్రింటింగ్. అది బూతు మాట. అది బూతు మాట. ఎఫ్ పేరుతో స్టార్ట్ అవుద్ది, FU డాష్ డాష్. అది పెట్టుకున్నాడు వెనకాల.
ఇంత పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు పనికిమాలోడు. అంటే టీ షర్ట్ మీద బూతులు రాసుకు తిరిగే సంస్కృతి వచ్చిందండి చివరికి. పిల్లలు, యవనస్తులు ఏమి నేర్పిస్తావు ఇప్పుడు వాళ్ళకి? ఏమి నేర్పిస్తావు అంటే ఇంక ఆడేమంటాడంటే నా ఇష్టం, నా స్వేచ్ఛ అంటాడు. నీ స్వేచ్ఛలో, నీ ఇష్టంలో బూతులు రాసి తిరుగుతావా? అలాంటి టీషర్ట్లు కొనుక్కుంటావా? బూతు మాటలు ఉన్న టీషర్ట్లు, ఇంగ్లీష్ బూతు, కొన్నాళ్ళకి తెలుగు బూతులు కూడా వస్తాయి. ఏం చేస్తాం, మన కర్మలకు గాలింది. వ్యవస్థ అలా తగలడుతుంది. స్వేచ్ఛ పేరుతో మితిమీరిపోతుంది సమాజం. స్వేచ్ఛ, దానికి పెట్టుకున్న పనికిమాల పేరేంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది దైవోగ్రతకు సంకేతం. సొదొమ గొమొర్రాల్లా కనబడుతున్నాయి ప్రపంచం. అదే చెప్పాడు ప్రభువు. సొదొమ గొమొర్రాలు ఎలా ఉందో వైఖరి, అంచె దినాల్లో మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి ఉగ్రత పంపించబోయే రోజుల్లో సేమ్ మనుష్యులు సొదొమ గొమొర్రాలను పోలి ఉంటారు అని చెప్పాడు. నోవహు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉంటుంది అన్నాడు. కనబడుతుంది ప్రస్తుత సమాజం, మనకు తెలిసిపోతుంది. రోజు రోజుకి వ్యవస్థ దిగజారిపోతుంది. ఇంకా దిగజారిపోద్ది. రాబోయే 10 సంవత్సరాల్లో క్రైమ్ రేట్ ఇంకా పెరుగుద్ది. సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వాలు, క్రైమ్ రేట్ ఇంకా పెరుగుద్ది. విచ్చలవిడితనం పెరిగిపోద్ది. మానసిక రుగ్మతలు పెరిగిపోతాయి. ఎందుకంటే మీలో చాలామంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక్క 5 గంటలు మీకు ఉండకపోతే ఏమైపోతారో? అవసరానికి వాడుకోండి, తప్పులేదు. ఒక్క 5 గంటలు ఇది మీ దగ్గర లేదనుకోండి, ఏమైపోతారు మీరందరూ? హ్యాపీగా ఉండగలరా? ఎంతమంది ఉండగలరా హ్యాపీగా ఇది ఒక రోజు లేకుండా? ఉండగలిగినోడు ధన్యుడండి. చేయి చూపించండి, నేను ఉండగలనని. ఒక్క రోజు లేకపోయినా ఉండగలనని. అబద్ధాలు చెప్పండి అంటే. కొంతమంది ఏంటి తెలుసా, ఈ మధ్య సంస్కృతి, పొద్దున్న లేవగానే ఇమ్మీడియట్గా మంచం మీద దిగ్గానే ఏం తీస్తారు? ఫోన్ తీస్తారు. ముందు ఎందులోకి వెళ్ళిపోతారు? వాట్సాప్లోకి వెళ్తారా? ఓకే, మీరు ఎందులోకి వెళ్తారు? ఎందులోకి వెళ్తారు? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లోకి పోతారు, లేకపోతే ఫేస్బుక్లోకి పోతారు, యూట్యూబ్లోకి పోతారు. మొత్తం చెక్ చేసుకుని వచ్చేస్తారు. జబ్బు ఎలాగుంటుంది చెప్పనా? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు, తిరుగుతారు, కొంచెం చిరాకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేస్బుక్లోకి వెళ్తారు, తిరుగుతారు, ఇంకొంచెం చిరాకు వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి వాట్సాప్లోకి వెళ్తారు, తిరిగి కొంచెం చిరాకు వచ్చాక టెలిగ్రామ్లోకి వెళ్తారు, మళ్ళీ కొంచెం తిరిగి చిరాకు వచ్చాక యూట్యూబ్లోకి వెళ్తారు, మళ్ళీ అక్కడ తిరిగి చివరికి వచ్చి మళ్ళీ మొదట ఎక్కడ మొదలెట్టారో అక్కడికి వస్తారు. ఈలోగా టైం చూసుకుంటే 1-2 గంటలు అయిపోద్ది. అరే ఎంత టైం అయిపోయిందా అనుకుంటాడు. అంతెందుకు, ఇది వరకు బాత్రూంలోకి వెళ్తే 10 నిమిషాల్లో వచ్చేసేవారు బయటికి. ఇప్పుడు ఆ బాత్రూంలో పీట మీద కూర్చొని ఉండిపోతున్నాడు. అందుకే మలబద్ధకాలు వచ్చేస్తున్నాయి. పిస్ట్ల, మూలశంక ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆ పీట మీద కూర్చొని ఎన్ని గంటలు ఉంటారో నాయన. అది ఏమైనా హనీమూన్కి వెళ్ళావా నువ్వు? ఏమైనా ఏమైనా పార్క్కి వెళ్ళావా? లేకపోతే ఏమైనా ఎక్కడికైనా ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని చూస్తున్నావా? అక్కడ నువ్వు బాత్రూంలో తగలడ్డావు, అక్కడికి మళ్ళీ ఫోన్ పట్టుకెళ్ళావు, కొంత బ్యాక్టీరియా దీనికి అంటించుకున్నావు, బయటికి తెచ్చుకున్నావు, మళ్ళీ గుంటల మీద పెట్టుకుని మంచమే పడుకున్నావు. ఒకటి కాదు దరిద్రం. దీనివల్ల మానసిక రుగ్మతలు పెరిగిపోయి మనుషులు పశువుల్లాగా అయిపోతున్నారు. ఓర్పు తగ్గిపోతుంది, సహనం తగ్గిపోతుంది, బేరింగ్ కెపాసిటీ పోద్ది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతే బేరింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది, సహనం చచ్చిపోయి పిల్లల మీద అరిచేస్తారు, ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తారు, కోపం పెరిగిపోద్ది. ఎందుకు అరుస్తున్నారో తెలీదు. దీనికి కారణం ఒకటే, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయావు నువ్వు. రకరకాల రీల్స్ అన్నీ చూస్తున్నావు. మంచివి చూసినా తప్పులేదు, చెడ్డవి చూస్తున్నారు, వచ్చిందల్లా చూస్తున్నారు, ఏది వస్తే అది చూస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉండదు, ఇది పచ్చి నిజం. నాలాంటి వాళ్ళు 1,00,000 మంది పెరిగి బాధ్యత తీసుకుని ఇలా మాట్లాడుతూ సమాజాన్ని ఉతికి ఆరేస్తూ వెళితే తప్ప ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. కుర్రాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు పడితే వాళ్ళు అస్తవ్యస్తంగా తమ శరీరాలని, ఆకృతుల్ని మార్చుకుంటూ పోతున్నారు. లోపల ఆకృతి ఎంత చండాలంగా తయారవుతుంది ఎవరికి తెలియట్లా. మనకి ఏదైనా కొంచెం ఇలా బొగ్గ వాచిపోయింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది బొగ్గండి, బాగానే ఉండేది, కానీ ఎందుకో పెద్ద వాపు వచ్చేసిందని. చెవిలోంచి చీమ గారుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముక్కులోంచి రక్తం గారుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కడుపులో నొప్పి వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ పైకి కనిపించే సిమ్టమ్స్, కానీ అంతరంగంలో ఎంత కీడు జరుగుతుందో మనకు తెలియట్లా. ఆ సిమ్టమ్స్ మనకు అర్థం కావట్లా. డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకోవాలో కూడా తెలియట్లా. అందుకే అంతరంగ వ్యవస్థ పాడైపోయింది. ఏ వ్యవస్థ? అంతరంగ వ్యవస్థ. డ్రగ్ అడిక్ట్స్ పెరిగిపోయారు ఈ రోజుల్లో. మీరు కావాలంటే బయటికి వెళ్ళి చూడండి, కాలేజీకి వెళ్ళే చాలామంది పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. ముఖ్యంగా మన రాజమండ్రిలో కూడా చాలా గంజాయి బ్యాచ్ ఉన్నారంట.
అలా తాగుతూ తిరుగుతూ గొడవలు పెట్టుకుంటూ నరుక్కుంటూ చంపుకుంటూ తిరుగుతున్నారు, కొట్టుకుంటూ తిరుగుతున్నారు. గంజాయి బ్యాచ్. మన ఎక్కడో కోటిపల్లి బస్ స్టాండ్లో ఏదో గొడవ జరిగిందని ఫేస్బుక్లో పెట్టారు. తాగేసి కొట్టుకున్నారు, గంజాయి కాల్చుకుని కొట్టుకున్నారు మొత్తం మీద. ఆ కోటగుమ్మం సెంటర్లో కూడా ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు. ఏం చేస్తాం? రోజు రోజుకి ఇలా పిల్లలు, యువత చెడిపోయి ఆ తల్లిదండ్రులు పట్టించుకోక, నాన్న వాళ్ళు ఎవరూ లేక, సరైన బోధనా విధానం వాళ్ళకి తెలియక, వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు లేక ఇలాగ అయిపోతున్నారు. నిజంగానే ఈ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, ఈ గంజాయికి మత్తుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ హృదయం ఇంకెంత దారుణంగా చెడిపోద్దో మీరు ఆలోచన చేయండి. మామూలుగానే స్పృహలో ఉండట్లేదు మనుషులు, ఇంకా మత్తులో ఉంటే ఇంకేం చేస్తారు? నేరాలు ఘోరాలు పెరిగిపోతాయి రోజు రోజుకి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే దేవుని వాక్యంతో ఈ మలినమైపోయిన హృదయాలను ఏం చేయాలి? కడగాలి. కడకపోతే బాగుపడరు, ఎవరు బాగుపడరు. స్నానం చేయకపోతే ఒళ్ళు శుద్ధి అవ్వదు. ప్రతిరోజు స్నానం చేయాలి, అప్పుడే ఒళ్ళు శుద్ధి అవుద్ది. అలాగే వాక్యంతో మానవ హృదయాన్ని కడకపోతే మనిషి బాగుపడ్డాడు, నాశనం అయిపోతాడు. మన పిల్లల పరిస్థితి అంతే. నేను ఎక్కువ భయపడేది పిల్లల కోసమే. నిజంగా ఎక్కువ భయపడేది యువత కోసం. యూత్ ఎక్కువ నాశనం అయిపోతారు. వాళ్ళ ఫోన్లు వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను, ఇంకా ప్రాబ్లం అది. ఇప్పుడు మీలో చాలామంది చేసే తప్పేంటి చెప్పనా? మీ చిన్నపిల్లలు, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, ఈ తల్లులు పని చేసుకోవాలి, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, వంట చేసుకోవాలి, ఏదో ఇంట్లో పని చేసుకోవాలి. తండ్రి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అందుకని పిల్లలకి ఏం చేస్తారు? ఫోన్ ఇచ్చేసి ఒక గంట చూసుకుని ఇయ్యమ్మా, 2 గంటలు చూసుకుని ఇయ్యమ్మా అంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తారా? చేయరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూసుకుని తర్వాత మీకు ఫోన్ తెచ్చిస్తారు. వాళ్ళు ఏం చూశారు కనీసం మీరు హిస్టరీ కూడా చెక్ చేయరు. ఆ గూగుల్ హిస్టరీ చెక్ చేయరు, యూట్యూబ్ హిస్టరీ చెక్ చేయరు. వాళ్ళు ఏం చూస్తారో చూసేస్తారు. చూసేసిన తర్వాత అదంతా లోపల లోడ్ అయిపోద్ది. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, లోడ్ అయిపోద్ది. ఆ లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లోపల అంతరంగం పాడవుతూ పెరుగుతారు. మీకు తెలియకుండానే మీ పిల్లలు ఒకరోజు చేజారిపోతారు, మీకు అర్థం కాకుండానే చేజారిపోతారు. అందుకే ఫోన్ ఇచ్చారా పిల్లలకి, తల్లిదండ్రులు దగ్గరుండి మానిటర్ చేయాలి, టైం పెట్టాలి. ఇన్ని నిమిషాలు మాత్రమే చూడాలి నువ్వు, ఆ తర్వాత ఫోన్ ఇచ్చేయాలి, నువ్వు చూసిందంతా నాకు చూపించాలి, నువ్వేం చూస్తున్నావో నాకు తెలియాలి. ఇలా తల్లిదండ్రులు మానిటర్ చేయాలి. అంత ఖాళీ ఎక్కడుండి చచ్చింది మనకి? మనం ఎవరో మానిటర్ చేయట్లా, చేస్తున్నారా? ఖచ్చితంగా పిల్లలందరూ మానిటర్ చేస్తున్నారా తల్లిదండ్రులు? చెయ్యాలి, లేకపోతే పోతారు, చాలా నష్టపోతారు, పిల్లలు నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులందరికీ చెప్తున్నా. ఆ తర్వాత మనం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో చూడండి, జీవమును ప్రేమించి, పేతురు పత్రిక, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? చెడ్డది పలుకకుండా నాలుకను కాపాడుకో అన్నాడు. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్, వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. మన స్పిరిచువల్ ప్రాక్టీస్లో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఇది. ఏంటి? చెడ్డది పలకకుండా నాలుగు కాపాడుకో. ఎందుకంటే ఈ నాలుగుతో మంచి మాటలు పలకొచ్చు, చెడ్డవి పలకొచ్చు. మనిషిని బాగు చేయొచ్చు, మనిషిని పాడు చేయొచ్చు. నాలుగుతో మనిషిని పాడు చేసేవాళ్ళు ఉన్నారు లేదా ప్రపంచంలో? బోలెడంత మంది ఉన్నారు. నాలుగుతో చాలు మనిషిని పాడు చేసేస్తున్నారు, అలా మాటలతో మనిషిని పాడు చేసేస్తున్నారు. సో కాబట్టి చెడ్డది పలకకుండా నాలుకను కాపాడుకో, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకో అన్నాడు. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని కాపాడుకో. ఎందుకు? దాన్ని బ్యాడ్గా యూజ్ చేయకు. ఎందుకంటే ఆ ఫలితం నీకే తిరిగి వస్తుంది. నువ్వు అలా యూజ్ చేస్తే ఏదో రోజు ఆ ఫలితం నీకే తిరిగి వస్తుంది. నెక్స్ట్, అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలంటున్నాడు. ప్రాక్టీస్ మార్చుకో, నీ ప్రాక్టీసెస్ మార్చుకో. నువ్వు రోజు ఏం చేస్తున్నావో ముందు అబ్జర్వ్ చేసుకో. మనం ఏం చేస్తున్నావు మనకు తెలుస్తుందా తెలీదా? చెప్పండి అమ్మా, తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు అంటే నేను ఈ వర్క్ చేస్తున్నానని నీకు తెలుస్తుంది. ఆ వర్క్లో ఒకవేళ నువ్వు కీడు చేసే దిశగా వెళుతుంటే గనుక దాన్ని కట్ చేయి, ఆ పిచ్చి మొలకలు కట్ చేసి మేలు చేసే దిశగా నీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, నీ డైలీ ప్రాక్టీసెస్ మార్చుకో. పట్టుదలగా మార్చుకో. మార్చుకుంటే మారతాయి, మార్చుకోకపోతే మారవు. పట్టుదలగా మార్చుకో, అన్నీ మారతాయి. నేను మార్చుకోనంటావా? మారవు, ఇలాగే పోద్ది జీవితం, ఇంకా చెడిపోద్ది జీవితం. అందుకే కీడు నుండి తొలగి ఏం చేయాలంటున్నాడు? మేలు చేయి. ఈ రోజు నుంచి మేలు చేయడం మొదలుపెట్టు. అది అలవాటు అయిపోద్ది. చేయగా ప్రతి పని ఏమవుద్ది? అలవాటు అవుద్ది. నువ్వు స్పిరిచువల్ ప్రాక్టీసెస్, సాధన అంటారు దీన్ని, సాధన. ఈ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ సాధన మొదలుపెట్టు, స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలు పెడితే
కీడు నుండి తొలగి ఏం చేయాలి? మేలు చేయాలి. నెక్స్ట్, సమాధానమును వెదకి దానిని వెంటాడాలంట. ఏం చేయాలమ్మా? వెంటాడాలి. వెంటాడకుండా ఏది దొరుకుద్ది చెప్పండి? చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, చేప వెనక పరిగెత్తాలి, జాలరి వల పట్టుకొని, లేకపోతే చేప దొరకదు. చేప మన దగ్గరికి వస్తుందా? మనం వెళ్ళాలా? చేప దగ్గరికి వెళ్ళాలి కదా, మరి దాని వెంట పరిగెత్తాలి, లేకపోతే దొరకదు. అలాగే సమాధానం నీ దగ్గరికి ఏం వచ్చేదో, నువ్వు ప్రాక్టీస్ చేసి దాన్ని సంపాదించాలి. ఏదైనా సరే ప్రాక్టీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. నువ్వు మంచిగా మారాలనుకుంటున్నావా? ప్రాక్టీస్ చేయి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ నేను ఇస్తున్నాను నీకు. ఆ మెటీరియల్ నేను ఇస్తాను. ఒక స్పిరిచువల్ స్పీకర్గా, ఒక ప్రీచర్గా నీకు మెటీరియల్ ఇస్తాను. ఆ మెటీరియల్ తీసుకుని నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అనుకుంటావు నేను సంఘానికి వెళ్ళిపోయాను, వాక్యం వినేశాను, అయిపోయింది. వినేస్తే అయిపోదు, ప్రాక్టీస్ చేయాలి. వినేస్తే అయిపోద్దా? అవ్వదు. ఏదైనా వింటే అవ్వదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాడు ఇంగ్లీష్లో సామెత. తెలుగులో కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు తెలుగులో పద్యంలో. అర్థమైందా? అలాగే బైబిల్ చెప్తోంది, నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేయి, తప్పకుండా యూ విల్ గెట్ ఎ గుడ్ బిహేవియర్. నీకు ఒక మంచి స్థితిలోకి నువ్వు వెళతావు. ఏ ప్రాక్టీస్ చేయకుండా నేను మంచివాడిని అయిపోవాలంటే అవ్వలేవు. ఏ ప్రాక్టీస్ చేయకుండా నేను గొప్పవాడిని అయిపోవాలంటే అవ్వలేవు. ఏదైనా సాధన చేయాల్సిందే. ఆ సాధన చేయాలంటే ముందు చెవిగలవాడు వినుగాక. వినాలి, ఫస్ట్ వినాలి, నేర్చుకోవాలి. ఓహో ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు వంట ఉంది, మీరు ప్రాక్టీస్ చేస్తే కదా నేర్చుకున్నారు. ఫస్ట్ 4-5 కూరలు మాడబెట్టే ఉంటారు కదా. అదేదో సామెత చెప్తారు, 2-3 చంపితే కానీ వైద్యుడు గాడంట. అనుభవం పెరిగే కొలది మీకు వంట కొలతలు అవసరం లేదు. డబ్బా తీస్తారు, వేసేస్తుంటారు అంతే. చేత్తో చెయ్యి కొలత అంటారు దాన్ని. ఆడవాళ్ళు ఇంకా చెయ్యి తిరిగిపోయింది, అలవాటు అయిపోయింది వీళ్ళకి. అలా తీయడం వేయడం, అలా తీయడం వేయడం, అలా తీయడం వేయడం, చక్కగా రుచికరంగా వంట చేసి పెట్టేస్తారు. అదే యూట్యూబ్లో కొత్తగా చూసేవాళ్ళు ఏం చేస్తారు? పాస్ చేసుకోవటం, పెట్టడం, మళ్ళీ పాస్ చేసుకోవటం, కొలత తీసుకోవడం, మళ్ళీ పాస్ చేసుకోవటం, ఇలాగ మాడిపోవడం. అంతే కదా, కొత్త కోడల పరిస్థితి ఇలా ఉంటుంది. అదే అలవాటు అయిపోయిన వాళ్ళు టక్ 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 మని చేసి పడేస్తారు. 2 నిమిషాల్లో తెచ్చి మన కళ్ళ ముందు వడ్డించేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అనుభవ జ్ఞానం అంటారు దాన్ని. మీరు కూడా అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఇప్పుడు 12వ వచనం చూడండి. ఇవన్నీ చేస్తే ఏమవుద్ది? ఇవన్నీ చేస్తే ఏంటి బెనిఫిట్? ఇవన్నీ చేస్తే ఏంటి బెనిఫిట్ అంటారా? చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉంది. మీరు అనుకోవచ్చు, ఏమంటే మోసాలు చేసే వాళ్ళందరూ హ్యాపీగా బతుకుతున్నారు కదా, అన్యాయాలు చేసేవాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కదా, అక్రమాలు చేసేవాళ్ళ జీవితాలే బాగున్నాయి కదా, మేము మంచిగా ఉంటే ఏంటి ఉపయోగం అని అనుకోవచ్చు. బాగున్నాయని మీరెవరో డిసైడ్ చేయడానికి? బాగున్నాయని మీరు ఎవరైనా డిసైడ్ చేయడానికి? నాకు తెలిసి ఇన్నాళ్ళ నా జీవిత అనుభవాల్లో రౌడీ షీటర్లు చచ్చిపోవడం చూసా, గ్యాంగ్స్టర్లు చచ్చిపోవడం చూసా, స్మగ్లర్లు చచ్చిపోవడం చూసా, చాలామంది మోసగాళ్ళు ఈ లోకంలోంచి వెళ్ళిపోవడం చూసా. వాళ్ళు చాలా సంపాదించారు, చాలా ఆస్తులు కూడబెట్టారు, చాలా కబ్జాలు చేశారు, చాలామందిని చంపారు, చాలా జీవితాలను నాశనం చేశారు. వాళ్ళు ఈ భూమి మీద ఏమి శాశ్వతంగా ఉండిపోలా, వెళ్ళిపోయారు. వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు మనకు తెలుసా? తెలీదు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు మనకు తెలుసా? తెలీదు, చూడలేదు మనం. ఒక బిన్ లాడెన్ చచ్చిపోయాడు, ఎక్కడున్నాడంటే మనం చెప్పగలమా? సుఖంగానే బతికాడు కదండి, ఆస్తులు పాస్తులు బాగానే సంపాదించాడు కదండి మీరు అంటారు. అరే చచ్చి ఎక్కడికి పోయి ఉంటాడు? అతను చేసిన క్రియల ఫలితాన్ని అనుభవించకుండా వెళ్ళిపోతాడా? అరే ఎంతోమంది గ్యాంగ్స్టర్లు, ఎంతోమంది డాన్లు హైదరాబాద్లోనే కొంతమందిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు, మనకు తెలుసు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అంటే ఒకడికి కీడు చేసి, ఒకడికి అన్యాయం చేసి మనం మేలు పొందేసుకుంటామా? ఎవడన్నాడు దాని గురించి? ఎవడు చెప్పాడు మీకు? ఖచ్చితంగా బైబిల్ చెప్తోంది, కొందరి పాపాలు వాళ్ళ వెంట పోతున్నాయి అన్నాడు, కొందరి పాపాలు వాళ్ళ ముందు పోతున్నాయి అన్నాడు. మనుష్యుడా, నువ్వేం విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా కోసి తీరతావు, అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు విత్తింది కోసి తీరాల్సిందే అని బైబిల్ చెప్తోంది.
మనం అనుకున్నట్టు జీవితం ఉండదు. వాడు లోపల ఎంత నలిగిపోతున్నాడో, ఎంత పుచ్చిపోయిందో వాడి జీవితం, ఎంత భయానకంగా మారుతోందో, ఎంత దయ్యాల నిలయం అయిపోయిందో, ఎంత భయంకరమైన శిక్షకు పోబోతున్నాడో, రాబోయే జీవితం ఎంత భయానకంగా ఉండబోతుందో ఎవడికి తెలుసు? అందుకే నేను ఒక పాటలో రాశాను, దేవుడున్నాడు జాగ్రత్త అనే పాటలో ఒక భావం చెప్పాను. ఏమనంటే, భూమి మీద కేసు కొట్టేస్తారు మనిషి చచ్చిపోతే. పోలీసులు మనిషి చచ్చిపోతే భూమి మీద పోలీసులు ఏం చేస్తారు? కేసు కొట్టేస్తారు. నేను అంటాను, బైబిల్ బోధిస్తూ, నువ్వు చచ్చిపోగానే ఇక్కడ కేసు కొట్టేశారు, అక్కడ కేసు ఓపెన్ చేశారు అంటాను. ఇక్కడ కేసు కొట్టేశారు, అక్కడ కేసు ఏం చేశారు? ఓపెన్ చేశారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెళ్ళావు అక్కడికి ఖైదీగా. ఎక్కడ ఖైదీవి, ఇక్కడ కేసు ఓపెన్లో ఉంది. ఇక్కడ చచ్చావు, కేసు క్లోజ్ అయింది. అక్కడ ఇప్పుడు ఓపెన్ అయింది కేసు, అక్కడ క్లోజ్ అవ్వదు. ఖచ్చితంగా దేవుని శిక్షా స్మృతిలో లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకపోతే ఈ ప్రకృతి లేదు, సృష్టి లేదు, సృష్టికర్త లేడు, ఈ ప్రకృతిని ప్రభుత్వాన్ని నడిపేవాడే లేడు. ఇంత ఖచ్చితంగా సూర్యుడు ఎందుకు తిరగాలి? ఇంత ఖచ్చితంగా భూమి ఎందుకు తిరగాలి? ఇంత ఖచ్చితంగా ఈ మహావిశ్వంలో, ఈ అనంతమైన విశ్వంలో ఒకదాన్నొకటి ఢీ కొట్టుకోకుండా ఇంత అనంతమైన వేగంతో ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కదులుతున్నప్పుడు ఇంత చక్కగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలి? ఎవరు నడిపిస్తున్నారు? వర్షం కురుస్తోంది, ఎండలు కాస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, ప్రకృతి నియమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. సృష్టికర్త లేడనుకుంటున్నారా? దీని వెనక ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఫలమిచ్చేవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. తప్పకుండా మనిషికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. నువ్వు మోసం చేసావా? మోసమే కోసుకుంటావు. అబద్ధమా? అబద్ధమే కోసుకుంటావు. అన్యాయమా? అన్యాయమే కోసుకుంటావు. ఎక్కడికి పోతుంది? నువ్వు విత్తిన దాన్ని తప్పకుండా ఏం చేయాలి? కోసి తీరాలి. ఇది యూనివర్సల్ లా. వాట్ ఈస్ దట్? యూనివర్సల్ లా. ఆ లా ఎవ్వడు మార్చలేడు. అది దైవ చట్టం. అది దాని ప్రకారంగానే మనుషులందరూ వెళ్తున్నారు. దాని ప్రకారంగా వెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో దేవుని దృష్టి ఎవరి మీదకి వస్తుందంటే, ఎవడు నీతిమంతుడుగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడి మీద. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాడు, ఓపెన్గా మాడుకుంటే 2010 వరకు నేను మారు మనసు పొందలా. 2010 వరకు, 2099లో అనుకుంటాను కాలేజీలో జాయిన్ అయ్యా. 99 నుంచి బూతులు మాట్లాడేవాడిని మా ఫ్రెండ్స్ అందరితో పాటు. పచ్చి బూతులు మేము అందరం మాట్లాడుకునేవాడు. సరదాగా మాట్లాడుకున్నప్పుడల్లా మా నోట్లోంచి ఏమొచ్చేవి? బూతులు వచ్చేవి. ఫ్రెండ్స్ ఒకరినొకరు తిట్టుకున్న బూతులు, అమ్మాయిలను కామెంట్ చేసేవాళ్ళం బూతులతోనే. కాలేజీలో కూడా ఇలాంటి చెడ్డ బిహేవియర్ మా అందరిలో ఉండేది. మాకు ఎవడు చెప్పేటోడు లేడప్పుడు. నాలాంటోడు నాకు దొరకలా అప్పుడు. నాకు ఎవడైనా చెప్పేసి ఉండుంటే, నాకు నేర్పించి ఉండుంటే నేను బాగుపడేవాడినేమో. మాకు చెప్పలా. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఆ బూతు మాటలన్నీ పోయినాయి బయటికి. నా డేటాబేస్లోంచి తొలగిపోయినాయి. అవి నేను యూజ్ చేయడం మానేశాను, మాట్లాడడం మానేశాను, వాటిని తృణీకరించాను. తృణీకరించడం మాత్రమే కాదు, అసహించుకున్నాను. ఏం చేశాను? అసహించుకున్నాను. ఎంతగా అసహించుకున్నానంటే, ఎవడైనా వాటిని నా దగ్గర మాట్లాడుతున్నా కూడా పక్కన ఉండకుండా వెళ్ళిపోయేంతగా అసహించుకున్నాను. దట్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ నేను 16 సంవత్సరాలుగా చేస్తున్నాను. 16 సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అధిగమించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి. నువ్వు ఎప్పుడైతే నీ శరీరానికి, నీ మనస్సుకి ఒక ప్రాక్టీస్ చేస్తావో, ఇస్తావో, ఆటోమేటిక్గా అన్నీ మార్చుకుంటావు. ఎవ్రీథింగ్ మారిపోద్ది. నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు, మారకపోతే అడుగు. నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు, మారతాయి. నువ్వు ఏం మొదలు పెట్టకుండా ఏం మారతాయి? అవునా? చాలామంది అంటారు, పొట్ట తగ్గించేయాలి బ్రదర్, ఉండకూడదు ఇది అంటారా? తగ్గిపోద్దా ఊరికే కూర్చుంటే? 2 ఏదోటి మానాలి. ఒకటి ఇదైనా మానాలి ఏంటి, లేకపోతే తగ్గించాలన్న మాట అండమైనా మానాలి. నువ్వు ఏది మానకుండా తగ్గుతుందా? తగ్గదు. నువ్వు ఫుడ్ మానేసి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఏదోటి చేయాలి. యోగా చేస్తావా, రన్నింగ్ చేస్తావా, వాకింగ్ చేస్తావా, జిమ్కి పోతావా, లేదా ఇంకోటి ఏదైనా చేస్తావా, చెయ్యి. ఆ ఫుడ్ కంట్రోల్ చేయి. అప్పుడు ఈ పెరిగిన ఇప్పటి వరకు బాగా ఎవరు పెంచారు? మన వెనకాల ఎవరి నుండి పెంచారు ఏంటి? మన పొట్ట పెరగడానికి కారణం ఎవరు? మనమే కదా. ఇంకోటి ఎవరన్నా పెంచుతుంటే వచ్చి మన పొట్ట మనమే పెంచుకుంటాం. మరి మనం పెంచుకున్న పొట్ట ఎవరు తగ్గించాలి? మనమే తగ్గించాలి.
కానీ ఎవడో పోస్టర్ అంటే ఇస్తాడు, మీ పొట్ట తగ్గించబడును. ఆడు చుట్టూ తిరుగుతాం వెళ్ళి, ఇదిగో ఈ జ్యూస్ పొద్దునే తాగు, ఇది మధ్యాహ్నం తాగు, ఇదేమో సాయంత్రం తాగు, ఇదేమో గిలకొట్టుకుని తాగు అంటే, ఈ మధ్య నేను ఇదేదో తాగుతున్నాను బ్రదర్, తాగుతున్నాను కాబట్టి ఈ మధ్య తగ్గిపోద్ది బ్రదర్. నీ మొహం ఏం కాదు, నువ్వు ఇంట్లో ఉండి కూడా తగ్గించుకోవచ్చు. నువ్వు తగ్గించాల్సింది ఇది, ముందు పెట్టేది ఆపు, తక్కువ పెట్టు, ఎంత కావాలో అంత పెట్టు, దాని మీద నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. దాని మీద ప్రయత్నం మొదలుపెట్టి ఏదోటి చెయ్యి. వాకింగ్ చేస్తావో, రన్నింగ్ చేస్తావో, ఎక్సర్సైజ్ చేస్తావో, యోగా చేస్తావో, ఏదోటి చెయ్యి. ముందు దాన్ని ప్రెజర్ పెట్టి ఆ పెరిగిపోయిన కొవ్వు అంతటిని ఏం చేయి, చెమట పట్టించి కరిగించు. అది ప్రాసెస్, సాధన అంటారు దీన్ని. ఏమంటారు? సాధన. ఈ ప్రాక్టీస్ ఒక 2 సంవత్సరాలు చేయి, కోర్ మొత్తం గట్టిగా అయిపోద్ది, మజిల్ మొత్తం గట్టి పడుద్ది. అది పద్ధతే. ఇప్పుడు నువ్వు చెడుతానని వదిలేయాలి. ఏం చేస్తే వదలగలవు? మంచిని ప్రాక్టీస్ చేయాలి. చీకటి పోవాలి, అక్కడ ఏమేయాలి? లైట్ వేయాలి. లైట్ వేయాలి. లైట్ వేయకుండా చీకటి ఎందుకు పోద్ది? నువ్వు ఒకటి బయటికి గెంటాలనుకుంటున్నావు అంటే దానికి వ్యతిరేకమైంది అక్కడ పంపించాలి. మురికి పోవాలంటే పినాయిల్ వెళ్ళాలి, అంతే కదా. మచ్చలు పోవాలంటే లైజాలు వెళ్ళాలి. చీకటి పోవాలంటే వెలుగు వెళ్ళాలి. కీడు పోవాలంటే మేలు వెళ్ళాలి. చెడుతనం పోవాలంటే మంచితనం రావాలి. చెడ్డ హృదయం మారాలంటే దేవుని వాక్యం అక్కడికి రావాలి. దేవుని వాక్యం రాకుండా ఏ హృదయం ఎప్పటికీ మారదు, మారదు, మారదు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో మీరు వచ్చి కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, అన్నయ్య మా అబ్బాయి మారాలని ప్రార్థన చేయండి అన్నయ్య అంటారు. అబ్బా ఏం అడిగారండి అనిపిస్తుంది నాకు. ఏంటట? మా అబ్బాయి మారాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు పరలోకంలో ఉండి మనందరి కోసం ప్రార్థన చేస్తే అయిపోయేదిగా. అయిపోయేదా? అవ్వదు కనుకనే ఏం చేశారు? ఆయన నేరుగా వచ్చి మనతో కమ్యూనికేట్ చేశారు. వినుట వలన, అది ముందు వినాలి కదా, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ముందు బోధ వినిపించు మీ అబ్బాయికి, ముందు జ్ఞానం వినిపించు, ముందు సత్యం వినిపించు, జీవిత సత్యాలు తెలుసుకోమని చెప్పు. ఆ ప్రసంగాలు తీసుకెళ్ళి అతని కళ్ళ ముందు పెట్టు. అతను వింటే అప్పుడు వస్తుంది మార్పు. వినకుండా ఎవరిలో ఏ మార్పు రాదు. ముందు వినాలి. వినాలంటే అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పకుండా ఎవ్వరూ మారరు. మార్పు అంటే అదేది చొక్కా తీసి చొక్కా తొడిగేసినట్టు కాదు. అదొక సమాధి కార్యక్రమం లాంటిది. చచ్చి బతకటం మారడం అంటే ఏమవడం? చచ్చి బతకటం మారడం అంటే చచ్చి బతకటం. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఒక గొంగళ పురుగు సీతాకోక చిలక అవడం అంత ఈజియెస్ట్ ప్రాసెస్ కాదు. చాలా కష్టతరమైన ప్రాసెస్లో గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారుతుంది. అసహించుకున్న స్థితిలో నుంచి అందరూ గౌరవించే స్థితికి వెళ్ళిందంటే అది చాలా టఫెస్ట్ ప్రాసెస్. అది ఆ ఛాలెంజ్ తీసుకుంది. మరి ఈరోజు మీలో ఎంతమంది ఈ వాక్యం విన్న తర్వాత ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ ఛాలెంజ్? మనలో ఉన్న నచ్చని బ్యాడ్ క్వాలిటీస్ని ఖచ్చితంగా పట్టుదలతో నేను ఏం చేసుకోవాలి? చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ బూతులు మాట్లాడుతూ ఉంటే, ఎప్పటికి కూడా ఉంటారు, ఉండకుండా ఉంటారు. ఒకవేళ బూతులు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నిబంధన చేసుకో, నేను ఈ రోజు నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతా, నేను ఇంకా మంచి మాటలే మాట్లాడతాను, చెడ్డ మాటలు మాట్లాడను అని నువ్వు గట్టి నిర్ణయం తీసుకోవాలి. దాని మీద ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఇంకో విషయం చెప్తున్నాను చూడు, నువ్వు ఆ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వాతావరణంలోకి వెళ్లకుండా ఆగగలగాలి. ఏ వాతావరణం? నీకు ఆల్రెడీ ఒక 4 ఎవరో కోతుముక్కలు ఉంటారు, 5 వాళ్ళతో కలిసామనుకోండి, ఏదో జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు మనల్ని తగలేసేవాళ్ళు వాళ్ళే. ఈ సాహచర్యం నన్ను పాడు చేస్తుంది, వీళ్ళు చెడ్డగా ఉన్నారు, వీళ్ళ బిహేవియర్ బాగాలేదు అనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళడం ఆపు. కొన్నాళ్ళు ఆపావనుకో, ఆ ఇంపాక్ట్ నీ మీద పడదు. అక్కడికి వెళ్లకుండా చూసుకో. తడిసిపోకుండా ఉండాలంటే వర్షంలోకి వెళ్ళకూడదు, అంతే. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందా, రెయిన్ కోటో గొడుగో వేసుకుని వెళ్ళాలి. నాకు బోలెడంత మంది ఫ్రెండ్స్ తెలుసా మీకు? నా ఫ్రెండ్ సర్కిల్ ఎంత పెద్దదంటే అసలు లెక్క చాలా శాంతాడంత ఉంటుంది. అంత పెద్ద సర్కిల్లో ఏరి కోరి పక్కకెట్టి గీతలు పెట్టి టిక్కులు పెట్టి పక్కకు తీస్తే ఓ 10 మంది వస్తారేమో కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు కొంచెం ఉంటారు వెరైటీగా.
అప్పుడు ఏం చేయాలి మనం? వద్దులేరా నాయన, నాకు వద్దు, నా వల్ల మోటివేట్ అయ్యేలా ఉంటే చెప్పు, నేను నీతో కలుస్తా. అర్థమైందా? నీ వల్ల నేను మోటివేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే నువ్వు నాకు వద్దు. నన్ను చెడగొట్టేవాడుగా ఉంటే నువ్వు నాకు వద్దు. నా వల్ల బాగుపడేవాడిగా ఉంటే నేను నీతో ఉంటా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ని అంచనా వేసుకోండి. అలాగని నేను మాట్లాడొద్దు, దూరంగా జరిగిపోవడం చెప్పట్లేదు సుమా. ఆ ఇంపాక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడేలా మీరు మారండి. ఇప్పుడు నాతో నా ఫ్రెండ్స్ చాలామంది ఏమంటారు తెలుసా? వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నేను ఇచ్చిన సాక్ష్యం కాదు ఇది. వాళ్ళిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? విజయ్, అసలు నువ్వు ఆ విజయవేనా అనుకుంటాం మేము అంటారు. అసలు నువ్వు తనేనా అని అనుకుంటాం మేము. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయావు నువ్వు, ఎంత మారిపోయావు నువ్వు, ఎంత అసలు నీ ఆలోచన విధానం ఏంటి ఎలా అయిపోయింది. ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు లేదా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఇటు మనోడేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాం మేము అని అంటారు వాళ్ళు. అంటే నాలో వచ్చిన ఆ మార్పు వాళ్ళకి ఎలా కనబడుతుంది? అంత స్పష్టంగా కనబడుతుంది. నా వైఖరి, నా ఆలోచన విధానం, నా బోధన విధానం ఇవన్నీ చూసి ఈడేనా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? ఒకప్పుడు వాళ్ళతో నీ పాత వ్యక్తి ఈరోజు ఎలా మారాడు? సరికొత్తగా మారాడు. ఊరికే మారిపోతారా? ప్రాక్టీస్. ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటాను నేను ఇంతలా బైబిల్ చదవడానికి. ఎన్నిసార్లు ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ఉంటాను. నా బైబిల్లో మీరు చూస్తే ప్రతి పేజీలో నోట్స్ ఉంటాయి. ఇలానే ఉంటుంది నా బైబిల్. ప్రతి పేజీ ఇలానే ఉంటుంది. ఏ పుస్తకం అయినా చూడండి నా బైబిల్లో ప్రతి పేజ్ ఉంటుంది ఇలాగ. అంటే నోట్స్ ఉంటాయి, రాసుకున్న ఉంటాయి. పోనీ ఇంకో బుక్ చూపిస్తాను చూడండి, ఇంకో హెబ్రీ పత్రిక వెళ్ళినా ఇలాగే ఉంటుంది. అంటే నేను ఎన్ని రోజులు ఈ ప్రాక్టీస్ చేస్తే నా బైబిల్ ఎలా ఉంది? మీ బైబిల్ ఎలా ఉందా? ప్రతి పేజ్ ఉంటుందా మీ బైబిల్? ఎలాగా ఉండదుగా. అంటే మీరు ప్రతి పేజీని ధ్యానించలేనట్టేగా. ప్రతి పేజీని ధ్యానించుకుంటూ ఏ పుస్తకంలోకి వెళ్ళినా, ఏ పత్రికలోకి వెళ్ళినా మ్యాక్సిమం నా బైబిల్ ఇలా ఉంటుంది. అంటే నేను ఎంత స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈ 16 సంవత్సరాల్లో, ఇది నాకు 4వ బైబిల్ ఈ 16 సంవత్సరాల్లో. ఇప్పటికి నా విశ్వాస యాత్రలో 3 బైబిళ్ళు బాగా నలిగిపోయి, చిరిగిపోయి, బాగా ఇబ్బంది అయిపోతే పక్కన పెట్టా. ఇది 4వ బైబిల్ ప్రస్తుతానికి వాడుతాను. ఇది కూడా పాడైపోతుంది ఆల్రెడీ. పైన వాడి రోజు బట్టు తిరగాలి కదా, మరి రోజు తీయాలి. అంటే ఇంత ఎసెన్స్ లోపలికి ఎక్కించుకుంటే మనలో ఉన్న కల్మషం బయటికి పోతుంది. అదే యాకోబు పత్రిక 1:21లో చెప్పాడు. యాకోబు పత్రిక 1:21 చదవండి ఏమనుందో అక్కడ. యాకోబు పత్రిక 1:21 ముగించుకుందాం. అందుచేత సమస్తమైన కల్మషాన్ని, వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని, రెండు మనుషులు ఇన్బిల్ట్గా ఉంటాయి. ఆల్రెడీ మనకి నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది. మనకి చిన్నతనం నుంచి కూడా ముందు దేనికి ఇంపాక్ట్ అయిపోయామంటే చెడుకి మనకు తెలియకుండానే ఇంపాక్ట్ అయిపోయాం. మన మీద పడిపోయింది అది. ఆ ఇంపాక్ట్ మన మీద పడిపోయింది. చెడుకి అట్రాక్ట్ అయిపోయాం, చెడుకి కనెక్ట్ అయిపోయాం. సో దానివల్ల మనం ఎక్కువ చెడు లోపల పెట్టేసుకున్నాం. మంచి కంటే కూడా ఎక్కువ ఏం పెట్టేసుకున్నారు మనుషులు? చెడు పెట్టేసుకున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తే ఏమన్నాడు యాకోబు పత్రిక 1:21లో? మీరు సమస్త కల్మషాన్ని, వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల ఈ ఔషధం పడాలంటున్నాడు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయ. ఫస్ట్ వాక్యం వింటే సరిపోదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏదీ రాదు. మళ్ళీ చెప్తున్నా, ఏదీ రాదు. ప్రాక్టీస్ చేయకుండా ఏదీ రాదు. యు నీడ్ టు ప్రాక్టీస్. నేను వింటా వెళ్తా వస్తా పోతా అంటే ఇలానే ఉంటావు. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావు. నీకు ఆశీర్వాదాలు రావు. ఏ ఆశీర్వాదం రాదు నీకు. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడతావో, ఈరోజు మెల్లిగా స్టార్ట్ చేయి. ఈరోజు ఏం విన్నావు? భాష విషయంలో కంట్రోల్ అవ్వాలని విన్నావు కదా. మీలో బూతులు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారో? అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు చేయి చూపించండి, ఇబ్బంది లేదు. 1 2 3 4 5 6 ఇంకా మీలో కూడా ఉంటారు. మీరు వద్దులండి, నేను చెయ్యెత్తి సిగ్గుపడిపోతారు. ఉంటే ఉండనివ్వండి, అలాగా బయట కూడా ఉంటారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీ ప్లేస్లో నుంచే వచ్చా. నేనేం పుణ్యపురుషున్నో ఉత్తమ పురుషున్నో కాదు, పైనుంచి దిగి రాలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. నేను ప్రాక్టీస్ చేసి ఈ స్టేజ్కి వచ్చా.
మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఈ రోజు నుంచి. ఇదేం పెద్ద పెద్ద గొప్పదేం కాదు కదా. మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఏం చేయగలం, సాధించగలం. దేంతో నిబంధన చేసుకోవాలి ఇప్పుడు? నాలుకతో, హృదయంతో ఒక నిబంధన చేసుకోండి. ఈరోజు నేను వాక్యం విన్నాను. ఏం విన్నాను? చెడ్డ మాటలు పలుకకుండా జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. మళ్ళీ చదవండి ఆ మాట. 10వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 ముగించుకుందాం. మళ్ళీ చదవండి ఆ మాట. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్నా. ఎంతమందికి మంచి దినాలు చూడాలని ఉంది? నా లైఫ్లో మంచి రోజులు రావాలనుకుని ఎంతమంది అనుకుంటున్నారు? సూపర్ కదా. ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు మంచి ప్రాక్టీస్ చేసే తప్పేంటి? మీ అందరికీ మంచి జరగాలని ఉంది కదా. నా జీవితంలో మంచి జరగాలి, మంచి దినాలు నేను చూడాలని అందరికీ ఉంది కదా. మరి అందరికీ ఉంటే ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. యూ విల్ గెట్ దట్. నువ్వు దాన్ని పొందుకుంటావు. నీకు తప్పకుండా అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడు అబద్ధం ఆడువాడు కాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు. నువ్వు ఖచ్చితంగా ఈరోజు నిలబడు. ప్రభువా, ఈ మాట నా జీవితంలో నెరవేర్చు తండ్రి. నేను ఇలా చేస్తాను. గతంలో కూడా చెప్పాను, వాగ్దానం చీటీ ముక్క తీసుకుంటే రాదు. December 31 నైట్ 15 రూపాయలకి 50 రూపాయలకి అమ్మేస్తారు చూసారా మన వ్యాపారస్తులు. నీ బైబిల్లో ఉన్న మొక్క నీకు అమ్ముతారు. ఏంటి అది? నీకు వర్కౌట్ అవ్వదు. అది తీసా చేత్తో పట్టుకు ప్రార్థన చేసా ఇది నెరవేరాలి అవ్వదు. ప్రతి వాగ్దానం ఆజ్ఞతో ముడిపడి ఉంది. ఆజ్ఞ పాటించకుండా వాగ్దానాలు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ పాటిస్తేనే ఏమొస్తుంది? వాగ్దానం వస్తుంది. ఆజ్ఞ లేకుండా వాగ్దానం రాదు. మనం ఏమనుకుంటాం? చీటి ముక్క తీసాం కదా వచ్చేస్తుంది, ఇది నాది అనుకుంటాం. రాదలాగా. ఆజ్ఞ పాటిస్తేనే వాగ్దానం వస్తుంది. ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. నేను తల్లిని తండ్రిని సన్మానించకుండా నేను దీర్ఘాయుష్మంతుడిని అవుతాను వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తే అవుతానా? అవ్వను. నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలంటే ఆజ్ఞతో ముడిపడి ఉంది వాగ్దానం. ఏ ఆజ్ఞతో ముడిపడి ఉంది? నేను తల్లిని తండ్రిని సన్మానిస్తే నేను దీర్ఘాయుష్మంతుడిని అవుతాను, దేవుడు నాకు ఇస్తాడు ఆ వాగ్దానం. నేను సన్మానించిన ప్రభా, 15 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి చర్చిలో సీటు మొక్క కొన్నాను ప్రభా, కొని ప్రార్థన చేస్తున్నాను, నన్ను దీర్ఘాయుష్మంతుడిని చేసేయి అంటే చేస్తాడా? నువ్వు ముందెళ్ళి నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు వచ్చి నన్ను అడుగు, నేను నీకు ఆ వాగ్దానం ఇస్తానంటాడు. ఇన్ ద సేమ్ సెన్స్ నీకు మేలు జరగాలి, మంచి దినాలు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు, చెడ్డది పలకకుండా నాలుకను, కపట మాటలు చెప్పకుండా పెదాలని కాచుకుంటే నీకు ఇస్తా. వాగ్దానం కావాలంటే ఆజ్ఞ నెరవేర్చు. ఆజ్ఞ ఏమిటి? పెదాలు కాచుకో, నోటిని కాచుకో. ఇది ఆజ్ఞ. వాగ్దానం ఏంటి? మంచి దినాలు చూస్తావు. పాయింట్ అర్థమైందా? ఆజ్ఞ ఇది, వాగ్దానం అది. నువ్వు మంచి దినాలు చూస్తావా? అయితే ఇదిగో ఇలా ఈ ప్రాక్టీస్ చేయి. ఈ ప్రాక్టీస్ చేస్తే నీకు మంచి దినాలు తప్పకుండా నేను ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. యవనస్తులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా. ఏంటా తీర్మానం? ప్రభువా, నీ సేవకుడి ద్వారా, నీ వాక్యం ద్వారా నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నా పెదాలు కాచుకోమన్నావు, కాచుకుంటా. నా నోటిని కాచుకోమన్నావు, కాచుకుంటా. ఇప్పుడు మీరు అడగొచ్చు, అలాగా సార్ మేమున్న ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మేమున్న ఈ పరిస్థితిలోనో కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది సార్. మరి గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఎలా సార్ మరి అన్నావు అనుకో, గట్టిగా మాట్లాడాల్సి వస్తే గట్టిగా మాట్లాడు, బూతులు ఎందుకు? నా పాయింట్ అర్థమైందా? గట్టిగా మాట్లాడడానికి బూతు కావాలా? ఖచ్చితంగా మాట్లాడడానికి బూతు కావాలా? అరే నేను నీకంటే గట్టిగా మాట్లాడతాను రా నాయన అంటే ఇప్పుడు నేను ప్రసంగంలో ఎన్ని బూతులు ఆడాలమంటావు? నీకంటే గట్టిగా ఖండిస్తా, గద్దిస్తా, బుద్ధి చెప్తా. నేను మీ ఒక్కడికే కాదు, ఆ రీల్ ఎవరికి వెళ్తుందో వాళ్ళందరూ నాకు పడి ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా ఏడుస్తారు, నాకు పడి బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు కింద. నువ్వు ఎవడరా మమ్మల్ని అనడానికి అంటున్నాడు ఒకడు, నువ్వు ఎవడరా మాకు చెప్పడానికి అంటున్నాడు. వాళ్ళు ఎవరో నిబ్బీలునంట. అదే కామెంట్లో ఉన్నారు. వాళ్ళ కోపం వస్తుందంట నా ప్రసంగాలకి. అంటే ఈ లవ్వుల గురించి అది చెప్తున్నాను కదా, 7వ తరగతిలో 8వ తరగతిలో 10వ తరగతిలో ప్రేమలు ఏంటరా దద్దరి కొట్టోళ్ళారా, తల్లిదండ్రులకు లోపడండి ముందు, ఈ వయసులో ప్రేమలు ఏంటరా, చదువుకునే వయసురా మీది అని చెప్తున్నాను కదా. అప్పుడు వీళ్ళ కోపాలు వచ్చేసి ఈ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్లు పెడుతున్నారు. అయ్యి నువ్వు ఎవడరా అసలు మాకు చెప్పడానికి, నువ్వు ఎందుకురా మాకు చెప్తున్నావు, రా నన్ను ఎదురుకొస్తే గోప పగిలిపోద్ది. అక్కడెక్కడో ఉండి నువ్వు ఎవడరా మాకు చెప్పడానికి అంటే వాళ్ళ అమ్మా నాన్నలు గౌరవించమని చెప్పినా కూడా వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళని నమ్మకండి, 2 గులాబీలు వేసి తిరుగుతుంటారు మీతో, ఇలాంటి వాళ్ళని నమ్మకండి, ముందు చదువుకోండి అమ్మాయిలారా అని చెప్పాను. వీడు ఎవడో తిరుగుతున్నాడు అనమాట, ఆ బ్యాచ్లో ఉన్నాడు అనమాట. వీడు
అమ్మ బాబాయ్ నా లవర్ కానీ ఈ వీడియో చూసిందంటే నన్ను పక్కనెట్టద్దు అనుకున్నాడేమో, నన్ను తిడుతున్నాడు కిందకు వచ్చి. నేను అలా అయితే నేను ఎన్ని బూతులు తిట్టాలి? అవసరం లేదు. మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు బూతక్కర్లా. పిల్లల విషయంలో కూడా బూతక్కర్లా. ఏం చేయొచ్చు? మాట ఖచ్చితంగా చెప్పొచ్చు, స్ట్రాంగ్గా చెప్పొచ్చు, సూటుగా చెప్పొచ్చు. అంత దరిద్రం బూతులు మాట్లాడక్కర్లా, పచ్చి బూతులు వినడానికి కూడా చెవులు పగిలిపోయేలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి మన కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? విషయాన్ని సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలాగా. ఒక్కోసారి కోపం వచ్చింది అనుకో, ఘాటుగా చెప్పు, తప్పులేదు. కోపం వస్తుంది, కోపం సహజం. ఘాటుగా చెప్పు, విషయం కరెక్ట్గా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. అంతేగాని 2 బూతులు యాడ్ చేసి మసాలా యాడ్ చేసి చెప్పాల్సిన అవసరత లేదు. సో ఈ రోజు నుంచి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు చేస్తారు కదా, ఖచ్చితంగా చెయ్యండి. మాట ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. మీకు మంచి దినాలు కావాలొద్దా చెప్పండి ఫస్ట్. కావాలా? అందరికీ మంచి దినాలు కావాలా? ఇది నిజమే కదా, దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు కదా. మంచి దినాలు కావాలనుకుంటే ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. యూ విల్ గెట్ ఏ వండర్ఫుల్ లైఫ్. నేను ఖచ్చితంగా చెప్తున్నారు, దేవుని సేవకుడిగా దేవుని వాక్యం చేత పట్టుకుని చెప్తున్నా. సంవత్సరం తిరగకుండా నీ జీవితం అద్భుతంగా మారకపోతే నన్ను అడుగు. సంవత్సరం తిరగకుండా, సంవత్సరం లోపే, అంటే రాబోయే నూతన సంవత్సరానికే నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం తప్పకుండా జరిగి తీరుతుంది. నిన్ను చూసుకుని నువ్వే ఆశ్చర్యపోతావు. ఎప్పుడైతే స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలు పెడతావో లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. చాలా అద్భుతమైన మార్పులు చూస్తాం మనం, అద్భుతమైన మార్పులు. అదే దేవుడు కోరుతున్నాడు మన జీవితంలో నుంచి. కాబట్టి ఈ ప్రసంగం విన్న తర్వాత మీరు ఇతరులతో కూడా పంచుకోండి. అరే ఈరోజు నేను సన్నిధికి వెళ్ళా, దేవుని సన్నిధిలో ఇంత గొప్పగా నాతో దేవుడు మాట్లాడాడు, నేను విన్న వాక్యం నాకే కాదు మీకు కూడా అవసరం అని ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని పంచివ్వండి, పంచిపెట్టండి, పంపించండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తద్వారా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, నువ్వు వెళుతున్న ఉత్తమమైన మార్గంలో వాడిని కూడా నడిపించు. ఇది మత మార్పిడి కాదు, నేను ప్రతి ఒక్కడికి చెప్తున్నా. నేను క్రిస్టియానిటీలో ఉండి ఇక్కడికి వచ్చినోడు ఎవరిని మతాలు మార్చట్లా, హృదయాలు కడుగుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎవరిని మతోన్మాదులుగా చేయట్లా, పక్క మతం మీద దాడి కుసుగొలపట్ల, పక్క దేవుళ్ళను దేవతలను తిట్టండ్రా తిమ్మండ్రా అని చెప్పట్లా. నేను ఏం చెప్తున్నా? హృదయాలు కడుక్కోండ్రా, అందరినీ ప్రేమించండి. ముందు మన హృదయం బాగు చేసుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఇది మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ ఎవరిని నాశనం చేయట్లా, ఎవరిని పాడు చేయట్లా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, ఎవరిని ఉగ్రవాదుల్లాగా మార్చట్లా. ఇది క్రైస్తవ్యం గొప్పతనం. అంటే కొంతమంది క్రైస్తవులకు దేవుడు అర్థం కాకపోవడం వల్ల తప్పు మార్గంలోకి వెళుతున్నారేమో నాకు తెలీదు. కొంతమంది బోధకులకు బైబిల్ అర్థం కాకపోవడం వల్ల ఈ డబ్బు చుట్టూ తిరుగుతున్నారేమో నాకు తెలీదు. నేను చెప్పే బోధ ఒకటే, మీ హృదయాలు శుద్ధీకరించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడని నేను బలంగా నమ్ముతున్నా. నా దగ్గర కూర్చున్న ఏ ఒక్కరిని నేను మోసం చేయను, నా దగ్గర కూర్చున్న ఏ ఒక్కరిని నేను తప్పుదారి పట్టించను. నాకు దేవుడిచ్చిన ప్రతి బిడ్డని సత్యంలో నిలబెట్టి వాళ్ళ అంతరంగాన్ని కట్టి దేవుని ఎదుట నిలబెట్టాలన్న నిశ్చయతతో, ఆ సంకల్పంతో, ఆ పిలుపుతో నేను సేవలోకి వచ్చాను. ఆ పిలుపు మీద ఆధారపడి నేను సేవ చేస్తున్నాను. కాబట్టి మీరు విన్న ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాన్ని కట్టేది, నిలబెట్టేది, బలపరిచేది, స్థిరపరిచేది. సో ఈరోజు మనం తీర్మానం చేసుకున్నాం, వచ్చే వారం నుంచి ఇదే ప్యాటర్న్లో వెళ్దాం. ఏ పాయింట్ మీద మనకు వాక్యం వస్తుందో ఆ పాయింట్ని వెంటనే ఎందులో పెట్టేయాలి? ఆచరణలో పెట్టేయాలి. అర్థమైందా? ఏది వచ్చిందో దాన్ని వెంటనే ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఇలా ఒకటి 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 ఇటుక పేర్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది? ఇల్లు అవుతుంది. ఇటుక పేర్చుకుంటూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్తేనే చివరికి అది ఏమవుతుంది? ఇల్లు అవుతుంది. మీ హృదయం దేవుని ఆలయం అవుతుంది. ఎప్పుడైతే మీ హృదయం దేవుని ఆలయం అయిందో దేవుని ఆశీర్వాదం మీ చుట్టూ కమ్ముకునే ఉంటుంది, వెలుగు కమ్ముకుని ఉంటుంది మీ చుట్టూ. మీరు ఒక అద్భుతం అయిపోతారు, అంతే. అది జరుగునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. విన్నటువంటి బిడ్డలందరినీ, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి. అలాగే లైవ్లో ఎంతమంది పిల్లలైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వెత్తబడిన ఈ వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మా సంఘమును ఇంకా దీవించి ఆశీర్వదించి
అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా బిడ్డలందరినీ మలచమని వేడుకుంటూ, ప్రభా మీ యొక్క సత్యంతో సంధించమని ప్రాధేయపడుతూ, ఇంకా ఈ పరిచర్యను వృద్ధి పొందించి అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది హృదయాలు కట్టే విధంగా, అనేక మంది హృదయ గాయాలు మాన్పే విధంగా, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా పరిచర్యను వృద్ధి పొందించమని వేడుకుంటున్నాం. ఆత్మల రక్షణ జరుగులాగున సహాయం దయచేయండి. అలాగే ఈ పరిచర్యలో సహకారులుగా ఉన్న పిల్లల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప కనికరం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మీ చిత్తము మా యందు నెరవేరునట్లు సహాయం దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృపలో నిలబెట్టి నడిపించమని వేడుకుంటూ, ప్రతి కుటుంబాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని స్థిరపరిచి బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.